హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా 4-5 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు ఒక 3 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మా కారానికి సరిపడా వేసుకున్నాను, మేము కారం తింటాం కాబట్టి. కొంచెం చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలోకి, అట్లలోకి, అన్నంలోకి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. పల్లీలు వేయకుండా ఉట్టి ఆకుకూరతోనే పచ్చడి చేస్తున్నాను. నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఇలా పెద్ద ఇడ్లీ ఒకటి వేసాను ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, 4-5 గిన్నెలు కడుక్కునే కంటే ఒక గిన్నె కడుక్కోవటం ఈజీ. అందరిలో రైస్ కుక్కర్లు కంపల్సరీ ఉంటున్నాయి ఇప్పుడు. నేనైతే అన్నిటికీ యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఇడ్లీలోకి బాగుంటుంది. ఇలా గుచ్చామంటే వాటర్ తగలకుండా ఉంటే ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. ఎంతమంది ఉంటారో, ఎన్ని ముక్కలు కావాలో అలా కట్ చేసుకోవటమే. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది తీసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి తీసేసాను ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ కింద పెట్టుకుందాం. అదే నూనెలో పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. ఇది వడబడిందాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో నేను ఏం చేస్తాను అయ్యే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను హవాక్కయ్యి వామో అని నేను పెట్టను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ తినేవి, అందరూ వండుకునేవి. ఇవి కూడా తెలియని పిల్లలు ఉంటారు, చదువుకున్న పిల్లలు, కొత్తగా పెళ్ళైన పిల్లలు, ఏం చేయాలి, ఎలా వండాలి తెలియని వాళ్ళు, రూముల్లో ఉండే బ్యాచిలర్స్, ఇలా సింపుల్గా ఏం చేసుకోవాలా, త్వరగా ఏమైద్దా అని ఆలోచించే వాళ్ళకి నేను చేసేవి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వాడబడింది. ఇది కూడా తీసి పక్కన పెట్టుకొని టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో గొప్ప గొప్ప వంటలు ఎక్కువ చేసేసి సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళకి రాబడిని బట్టే చేస్తారు ఫ్రెండ్స్. మనం చేసి పంచిపెట్టే అంత కెపాసిటీ ఇంకా రాలేదు కాబట్టి మనం అంత దాకా వెళ్ళకూడదు. ఉన్న దాంట్లోనే సర్దుకోవటం, చేసిందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది. చాలామంది లైక్లు చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక ఆమె అయితే నన్ను పీతల కూర వండమని కామెంట్ పెట్టింది. అది నేనైతే మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఏది తెచ్చి వండమంటే అది వండుతాను. ఇప్పుడు ఒకటి చూస్తున్నా, నేను కూడా యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ చూశాను. వాళ్ళ డాక్టరు మమ్మీ నాకు ఇది కావాలి, అది కావాలని ఐటెం తీసుకొచ్చి ఇస్తుంటే వండుతుంది అంతే ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు విడిగా తీసేవాళ్ళు లేరు, తెచ్చిస్తారు అంతే. చెప్తారు పలానా చెయ్యి మమ్మీ అని. ఇంకా నేనైతే వెజిటేబుల్, ఆకుకూరలు అయితే నేను తెచ్చుకుంటాను కానీ ఫ్రెండ్స్, నాన్ వెజ్ అయితే చేపలైనా, మాంసం అయినా, ఏవైనా సరే మగవాళ్ళు తీసుకొచ్చి ఇస్తేనే చేస్తాను ఫ్రెండ్స్. మీకోసమైనా నేను తెప్పించి వండి పెడతాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ అసలు ఈ సంవత్సరం అసలు పీతలు వండలేదు. పోయిన సంవత్సరం అయినా కానీ పీతలు అయితే అసలు వండలేదు ఫ్రెండ్స్. రొయ్యలు అయితే వండాను, పచ్చడి చేశాను, బిర్యానీ చేశాను, కానీ పీతలు అయితే వండలేదు. వండుతా ఫ్రెండ్స్, వండి చూపిస్తాను. ఇది వడపడిపోయింది, తీసేసుకొని దీంట్లోనే టమాటా వేసేసుకున్నాం ఒక పక్కన. అప్పుడు రెండు ఇంకా బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఆకు సైడ్ చేసేసి టమాటా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కళ్ళు వేయటానికి అది నిండుగా ఉంది ఫ్రెండ్స్, తెచ్చుకోవాలి. చింతపండు కూడా పెట్టేసి మూత పెట్టి నీరు బయటకు వచ్చిందా కొడుకునిస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం లూజ్గా ఉంటేనే ఇడ్లీకైనా దోశకైనా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ చలికాలం నోరేం బాగోదు ఫ్రెండ్స్, జలుబులు చేసి. అందుకని ఇలాంటి పచ్చళ్ళు, ఆకుకూరలు అవి పచ్చళ్ళు చేసుకుంటే నోటికి ఘాటుగా, పుల్లగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జలుబులు చేసి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చలికాలం అరుగుదల కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తినటం, చేసుకోవటం మంచిది ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర వేసాను, ఒక స్పూను వెల్లుల్లిపాయలు ఒక రెబ్బ వేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక పాయ, చిన్న పాయ.
ఇది ఆరుతుంది ఫ్రెండ్స్, ఫ్యాన్ కింద పెట్టేస్తాను. టమాటా కూడా ఇలా మెత్తబడితే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీ వేసినప్పుడు కొంచెం లూజ్గా ఉండాలి. టైట్గా ఉంటే నంచుకోవటానికి బాగోదంటే అన్నంలోకి బాగుంటుంది టైట్గా ఉంటే. కాకపోతే అంటుకోవాలి కదా, మళ్ళీ విడిగా చల్లటి నీళ్ళు పోస్తే పాడైపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఇలాగుంటే చాలు. దీన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టేస్తాను. చల్లారాక మిక్సీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ముందుగా ఈ కొద్దిగా రఫ్గా వేసేద్దాం. ఇలా రఫ్ వేసిన తర్వాత ఆకులు వేసేద్దాం ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర కూడా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు టమాటా వేసేద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోద్ది. ఆరోగ్యానికి మంచిది. కొద్దిగా జ్వరం వచ్చినా జలుబు చేసినా చక్కగా అవి తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అరుగుదల కూడా బాగుంటుంది. టమాటా కూడా వేసి ఒకసారి తిప్పామంటే అయిపోద్ది ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయిపోద్ది. దీనికి ఇంకా తాలింపు అవసరం లేదు, అన్నీ నూనెలో ఎగినాయి కాబట్టి. మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్, చూసారా? ఇంతే ఫ్రెండ్స్, పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి అయితే పప్పుల పచ్చడి చేసినప్పుడు అయితే వేస్తాను. ఇప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ పచ్చడి బాగుంటుంది. ఒక ముక్క అయితే తీసి మా బన్నుకి జున్నుకి చోటుకి అన్నిటికి పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఆకలికి ఉండవు. లేట్ అయిందంటే ముందు వెనకాల పడిపోతాయి, పని కూడా చేసుకొని ఫ్రెండ్స్. అందుకని అట్లకి పెట్టేశాను. చూసారా ఇడ్లీ? ఇంతే ఫ్రెండ్స్, మనిషికి 1, 2 అలా తింటే చాలు. కట్ చేసుకొని చూసారా, కేక్ లాగా వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఇది నా టిఫిన్. ఈరోజు చేసిన టిఫిన్ ఈరోజు గ్రీన్ పచ్చడి, అంటే ఇది పుదీనా కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టిఫిన్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనిషికి 2 మనిషికి 3 అలాగా తిన్న వాళ్ళని బట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఒక గిన్నె కడుక్కుంటే సరిపోద్ది. ఈజీగా అయ్యే పనే చూపిస్తా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.